హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మా ఊరు వ్యూ చూపిస్తాను. ఇన్స్టాలో మా ఫాలోవర్స్ అందరు అడుగుతున్నారు మీ ఊరు ఎక్కడ అనేసి. మా దేగమాలపాడు గ్రామం, ముక్కంపేట మండలం, కొట్నాపల్లి పంచాయతీ, అల్లూరి సీతారామరాజు జిల్లా. ఫ్రెండ్స్, నేనైతే మా ఊరు మొత్తం చూపిస్తాను తిరిగి. ఇదిగో మా ఇల్లు కూడా ఇంతవరకు వచ్చి ఆగిపోయింది, డబ్బులు లేక ఆపేసాము. చూడండి మా ఇల్లు ఇంతవరకే ఆపేసాము. నెక్స్ట్ ఇయరే మళ్ళీ స్టార్ట్ చేస్తామేమో. ఫ్రెండ్స్, ఇదిగో మా ఇల్లు చూసారు కదా, ఇంకా అలాగే వెళ్ళి ఇలా తిరిగి వద్దాం, మొత్తం చూపిస్తాను పదండి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వచ్చేసి పశువులు కట్టేస్తున్నారు. పశువులు తొట్టే ఇదిగో ఇక్కడ తెచ్చి గడ్డి వేస్తారు, తింటూ ఇక్కడే ఉంటాయి. ఇదిగో చూడండి, ఇక్కడే ఇది పశువుల తట్టు అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వచ్చేసి కొలాయి వాటర్ మంచినీళ్ళు ఇక్కడ ఇల్లు పక్కనే తెప్పించున్నారు. చూడండి, ఇక్కడైతే పొయ్యి బయట, ఇక్కడ స్నానానికి వాటర్ ఎత్తున్నారు. పూలు కొడుకు వస్తా. అందంగా ఉన్నాయి. మల్లెపూలు కూడా ఉన్నాయి అక్కడ. అవి వచ్చేసి మల్లెపూలు కొన్ని పూసున్నాయి చూడండి. వచ్చేసి సరుకు గడ. ఫ్రెండ్స్, ఇది ఇన్స్టాలో అడిగారు చాలామంది, మిలియన్ దాటే చూసారు. దీన్ని ఉమ్మేత పూలు అంటున్నారు. 20,000 దాటే కామెంట్లు ఇస్తున్నారు. పువ్వులు అయిపోయినట్టున్నాయి, ఇది ఒకటే ఉన్నట్టుంది. ఉంది, ఇదిగో ఉమ్మేత పూలు అంటున్నారు అందరూ. ఫ్రెండ్స్, మా విలేజ్ అయితే చూడండి ఎత్తైన కొండ దగ్గర ఉంది, కొండ పైన ఉంది, చుట్టూనంతా కొండలే. అల్లా కిందకైతే చూడండి స్కూలు, పిల్లలు స్కూలులో చదువుతున్నారు బయట కూర్చొని. ఈ ఉమ్మేద పూలు అంటున్నారు కదా వీటిని. ఫ్రెండ్స్, ఉమ్మేద పూలు కూడా సేమే ఉంటాయి, కానీ ఇలా చెట్టు ఉండదు, ఆకులు కూడా వేరేగా ఉంటాయి. ఇంతే ఉంటుంది, సంవత్సరానికి వచ్చి చచ్చిపోయి మళ్ళా అక్కడ దుంపలు ఉంటాయి, ఆ దుంపల్లోనే మళ్ళీ చెట్టు వస్తుంది. ఉమ్మేద పూలు ఎప్పుడైనా చూపిస్తాను పూలు వచ్చినప్పుడు. కానీ ఈ చెట్టు అవి కావు, ఉమ్మేద పూలు ఆకులు కూడా ఇలా ఉండవు. మీరందరూ ఉమ్మేద పూలు ఇంకోసారి వీడియో చేసి చూపించండి అనేసి అన్నారు కదా, ఇదైతే ఉమ్మేద పూలు కాదు ఫ్రెండ్స్. ఉమ్మేద పూలు ఎలా ఉంటాయో అంటే పువ్వులు ఇలాగే ఉంటాయి, కానీ చూపిస్తాను అవి వేరేగా ఉంటాయి, ఆకులు కూడా వేరేగా ఉంటాయి అన్నమాట. సీజన్ వచ్చినప్పుడు నేను తప్పకుండా చూపిస్తాను. ఈ కాలంలోనే వస్తాయి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు పువ్వులు. వర్షం పడితే చాలు స్టార్ట్ అయిపోతాయి అవి. మీ అమ్మ వాళ్ళు లేరా? చూడండి ఫ్రెండ్స్, బాబుకి పడుకోబెట్టున్నారు, చూపిస్తాను. బాబేనా? అయ్యో, బట్టి నేలలో పడుకోబెట్టేసారే పాపం. ఈగలు మొత్తం దూరిపోతున్నాయి, నోరంతా చూసారా, పనికి వెళ్ళిపోయినారు ఫ్రెండ్స్. పాపం బట్టి నేలలో పడుకొని ఉన్నాడు బాబు. ఇదిగోండి బాబు. ఉన్నారా? చుట్టాలు వచ్చాము, రండి పలకరించండి. చూడు ఇక్కడ ఎంత బాగున్నాయి ఫ్లవర్స్. 2 రకాలు ఇదండి కొంటున్నారు. ఈ ఒక బాటిల్ ఎంత? ఇది 50 రూపాయలా? ఖాళీ బాటిల్ కాదు, జీరకాయల బాటిల్. ఇక్కడ ఇదేమంటారు? డొంకి అంట, డుమ్మిడి అంట. దీంతో తాగుతారు. ఒకసారి ఇక్కడ తాగాలంటే ఎంత? ఈ బాటిల్ది వేసుకొని తాగాలా? తండి దించండి, నాన్నగారు దించు ఫాస్ట్, తాగేది చూస్తాము. అక్కడ నిండా ఉన్నాయా? కుండ నిండా ఉన్నాయా? ఎవరిది చెట్టు? రత్నాలమ్మ. పెద్ద బాటలు 50 రూపాయలా? చూడండి ఎలా దించుతున్నారు. ఈజు వావ్, పోసుకుంటుంది.
ఎంత ఈజీగా దిగుతున్నారు. అయిపోయా అయిపోయిందంట. మళ్ళీ ఎప్పుడు ఎన్నిసార్లు దించుతారు? వెరైటీ వాసన. 50 రూపాయలంట. మంచిది. కూర్చొని తాగాల? అవునా? ఎందుకు? చచ్చిపోతుంది. నిలబడి తాగితే చెట్టు చచ్చిపోద్దా? ఇది ఒక వింత అనమాట. ఈజీ వాటర్ తాగినట్టు తాగేసారు. ఎలాగుంది? బాగుందేనా? మొత్తం వస్తుందా దీంట్లో కూడా? వస్తుంది, ఎక్కువ తాగితే వస్తుంది. ఫ్రెండ్స్, కళ్ళు చెట్టు చచ్చిపోద్దంట, కూర్చొని తాగాలంట, నిలబడి తాగితే చచ్చిపోద్దంట చెప్తున్నారు నాన్నగారు. బాగుందా? బాగుందంట. ఫ్రెండ్స్ చూడండి, ఇది వచ్చేసి పశువుల శాల. ఇక్కడ వచ్చేసి ఇది మిల్లు అండి. మిల్లులోనే ఒక అతను ఉండిపోతారనమాట. కంటిన్యూ అక్కడే పడుకోవడం, అక్కడే తినడం. చూపిస్తాను. ఇదిగో ఈ నాన్నగారు ఉంటారు ఇక్కడైతే. మిల్లు ఎటువైపు పెట్టారు? ఓ మిల్లు ఇదిగో. చూడండి, ఇక్కడైతే మెట్లు బాగున్నాయి, ఇలా కట్టున్నారు. ఒకవైపు గేబ్ని, ఒకవైపు స్లాబ్ అన్నమాట. బాగుంది. బాగుంది. గుమ్మడికాయలు, పండు గుమ్మడి అన్నమాట. చూడండి గుమ్మడికాయలు. అది చుట్టాలు వచ్చాంరా. ఒరే అది అది హాయ్ దన్నా. హలో దనా. ఒరే ఏరా బట్టలు ఇప్పేస్తున్నావు? బట్టలు ఇప్పేస్తున్నాడు చూడు. ఏం కూరరా? ఏం కూరమ్మా? దనా అదిగో మీ మమ్మీ పారిపోతుంది. అదిగోరా మీ మమ్మీ. అది మానవుడు. ఏం కూర చేస్తున్నావు అమ్మా? ఏం కూర? ఇంకా స్టార్ట్ చేయలేదంట. ఇది కూడా గద్దేనా? ఎవరు ఉంటారు? ఎవరో ఉన్నారబ్బా. ఉన్నారు. ఇది కూడా ఇల్లే. నేను ఇంతవరకు బాత్రూమ్ అనుకున్నాను. ఏమైందిరా? బాలేదా? హలో. పెద్ద గద్దే అంటే నేను డోర్ చూసి బాత్రూమ్ అనుకున్నాను. రోజులు నేను చూసే ఉన్నాను, కాకపోతే బాత్రూమ్ అనుకున్నాను. ఆది మానవుడు. ధనలక్ష్మి అది అది బువ్వ తినరా? ఏది నీ బువ్వ? ఇది ధనా వీడు 10 సంవత్సరాల తర్వాత వీడియో చూడాల.
నేనేనా అంటాడు. పేరేం పేరు? నీ పేరేం పేరు? ఎల్ఎస్. నీ పేరు ఏనస్ అంట. సరేనా, గుర్తుపడతావులే నీ వీడియో. అప్పుడైతే మీటర్లు లేకుండా వాడేవాళ్ళ, ఇప్పుడైతే ఇంటింటికి కొత్త మీటర్లు వేసారు. ఇదిగోండి పక్క పక్కన ఇది ఒకటి, అక్కడ ఒకటి ఉంది. ఆడికి ఇవ్వండి, ప్లేట్లో ఇవ్వండి. ఏమి ఇప్పుడే లేచావా? ఏం దాగిపోతున్నారు? ఎవరది? అయ్యో ఎందుకు అలాగా? ఇదిగో సామలు వచ్చి ఏటిది సోలు దంచారు చూడండి, దంచుతుంది మా మర్దలు. కానీ చూడండి, అదే వీడియో దగ్గర రావడానికి దాగిపోయింది. నువ్వు అయినా కనిపించు, నువ్వు మరీ సిగ్గు. ఏడి ఏం పేరు? ఇది చూడు కిందకి. హోనా. హలో యోనా, చూడమ్మా హోనా. ఎంత సిగ్గు. మీ డాడీ ఎక్కడ? అవునా అరుంధతి, చూడు హాయ్ చే, ఇలా చే. అరుంధతి. నీ పేరు చెప్పు. నేను అరుంధతి అంటానుగా. అరుణ. హాయ్. హలో, రా 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 రా. వీడియో తీస్తున్నా. ఏం చేస్తున్నావు? పెట్టు పెట్టు. హలో, ఎలా ఉంది ప్రయాణం? ఏం పేరు అది బాబు? ఏది మీ తమ్ముడా? మీ తమ్ముడా? ఇంత బుజ్జిగా ఉన్నాడు, పడేస్తావు. మీ అమ్మాయిది? మీ అమ్మాయిదమ్మా? ఇదేనా ఇల్లు? పడేస్తావు, పట్టించేసావు. హాయ్. అయ్యా ఏడుస్తున్నాడు రా, భయపడ్డాడు. ఏం లేదురా, బాగుందిరా. ఇక్కడ పేన వేసుకున్నారు, ఇక్కడేమో సోఫా. మా విలేజ్లో ఇల్లులు చూసారు కదా. ఏం పేరు? నీ పేరే చెప్పు. నీ పేర్లు చెప్పండి. చెప్పుదా. నీ పేరేం పేరు? నందిని. ఎంత చదువుతున్నావు? 4వ తరగతి. నువ్వు? నీ పేరేం పేరు? లయ్య. ఎంత చదువుతున్నావు? 5th క్లాస్. బాగా చదువుతున్నావా? మీ సార్ బాగా చెప్తున్నారా? సారా టీచరా? సారా. ఎంతమంది? 2. సార్సా? ఓకే, వచ్చే దా. నువ్వు ఎక్కడ వెళ్ళావు? ఇల్లు పనికా? ఓకే ఓకే. సిగ్గుపడతావు ఎందుకు? మాట్లాడు. లోపలికి వెళ్ళిపోయారా? హలో, రండి మాట్లాడండి. మీరు ఎక్కడ వెళ్ళారా? ఎక్కడ? యోనా, ఇప్పుడన్నా మాట్లాడు. మాట్లాడరా, మాట్లాడరా. రే, నీ పేరేం పేరు? బాబు. సూరిబాబు. హాయ్ సూరిబాబు, బాగున్నావా? చూడు సూరిబాబు. అమ్మ విసురు. సోలు చింజలు అంటే అబ్బాయిలు తాగడానికి అని చెప్పు. అది చెప్పు. అయ్యో చూసారా, వీడియో ముందు రావడానికి సిగ్గుపడుతుంది ఎక్కువ అనమాట. నీ పేరు చెప్పు. చెప్పమ్మా, చెప్పు. నీ సువాసిని. నీ పేరు? రాణి. నీ పేరేం పేరు? సూరిబాబు. నీ పేరు సువాసిని. బాగా చదువుకోండి. మీరు స్కూల్కి వెళ్తున్నారా? ఎంత చదువుతున్నావు నువ్వు? 1. నువ్వు? ఎంత? 10 వరకా? 10 వరకు చదువుతుందంట. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నావమ్మా? అవునా, 10 వరకు చదువుతున్నావా? ఏంటి? నీ పేరేం పేరమ్మా చెప్పు.
రత్నాలమ్మ. నువ్వు మాస్క్ వేసుకోలే, సిగ్గు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి వంట చేయడానికి. సోలు అయితే ఇలా తినిపిస్తారు. పక్షి పెంచుకుంటున్న పక్షికి అయితే ఇలా తినిపిస్తారు. నోరులో సోలు పెట్టుకొని తినిపిస్తారు. చూడండి అలా తింటుంది. ఎక్కడ వెళ్ళారు? అయ్యా ఏటది మూట? సిగ్గుపడి వెళ్ళిపోతుంది మాట్లాడకుండా. ఫ్రెండ్స్ మా విలేజ్ చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, బాయ్ బాయ్.